విశాఖలో గీతం విద్యా సంస్థలకు 54.79 ఎకరాల భూమిని బదలాయింపు క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష నాయకులు నిరసన చేపట్టాయి. ఎంపీ భరత్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 5,000 కోట్ల భూమిని కబ్జా చేసిన విశాఖ ఎంపీ భరత్ చర్యలు తీసుకోవాలన్నారు. కబ్జా చేసిన భూమిని పేదలకు ఇవ్వాలంటూ వామపక్ష నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. కోట్లాది రూపాయలు భూములు అన్యాయక్రాంతం చేయటము, ఒక ఎంపీకి దారదత్తం చేయడం, అది కూడా బంధువుకి, అది కూడా సీఎం చంద్రబాబుకి దగ్గర బంధువు అవ్వటము, ఇవన్నీ కూడా రాష్ట్రంలోనే అనేకమైన సమస్యలు ఉన్నా కూడా విశాఖ జిల్లాలో 5,000 కోట్లు విలువ చేసే భూముల్ని దారదత్తం చేసే పన్ను పడింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పన్నంగానికి ముఖ్యంగా ఎందుకు చేయబోతున్నారు, ఎందుకు ఇట్లా చేయడానికి కారణాలేంటి? ఇప్పుడు సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కలిపి ఇక్కడ ధర్నాకు పూనుకున్నాయి. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్లో ఇప్పటికే కౌన్సిల్ మొత్తం కూడా భూములు ఏవైతే ఉన్నాయో 57 ఎకరాల 72 సెంట్ల భూమిని కూడా ఇప్పటికే కౌన్సిల్లో కూడా అప్రూవ్ చేద్దాం ప్లాన్ లో ఉన్నది. అందు నిమిత్తమే ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్క వైఎస్ఆర్సీపీ, మరో పక్క జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో పార్టీలన్నీ కూడా ఏకతాటికి వచ్చిన ఈ సందర్భంలోని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రతిఘటించిందని తెలుస్తూ ఉన్నది. ఒక పక్క సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లు కూడా ప్రతిఘటించారు. ఇందులో భాగంగా గేటు ముందున మీడియాను కూడా బయటికి పంపించి ఏర్పాట్లు చేశారు. దీని విధంగా సిపిఎం పార్టీ నేత ఉన్నారు, జగ్గారావు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. ఏంటి సార్ అసలు ఎందుకు మీడియాని కూడా పంపించట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉందంటారా లేదంటారా? ఎన్ని వేల ఎకరాలు ఏవైతే 8,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు సుమారుగా దారదత్తం చేశారు అంటే కేవలం ఎంపీ వాళ్ళ బంధువులకు ఇస్తారా? అంటే పేద ప్రజలకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏమంటారు మీరు? విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎంపీకి ఇవ్వని భారీ మెజార్టీ విశాఖపట్నం ప్రజానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, ఈ ఎంపీ కూడా ఎన్నికల ముందు ప్రజలు చెప్పింది ప్రజలు కొండవాళ్ళ ప్రాంతాలు ప్రభుత్వ పంజర భూముల్లోనూ నివాసం ఉంటున్నారు. దశాబ్దాల తరబడి వీళ్ళకి పట్టాలు ఇస్తాం, రెగ్యులేట్ చేస్తాం ఎన్నికలు హామీ ఇచ్చారు. ప్రజలను ఓటేసి గెలిపించారు. ఎన్నికలు గెలిచిన తర్వాత ఈరోజు ఎంపీ చేస్తున్న పని ఏంటి? ప్రజలకు చెందినటువంటి భూమిని 54 ఎకరాల 79 సెంట్ల భూమి, ఇది విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ రుషికొండ ప్రాంత పరిధిలో ఉంది. ఇది ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వ భూముల్ని ప్రజల ఆస్తులు కాపాడాల్సిన వాళ్ళే కబ్జా చేస్తే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందండి? కాబట్టి సిపిఎం పార్టీ సిపిఎం డిమాండ్ చేస్తున్నది ప్రజల భూముల్ని అక్రమంగా కబ్జా చేస్తున్నటువంటి ఎంపీ శ్రీభరత్ అంటే అరెస్ట్ చేయాలి. జనాలు రానివ్వరు, మీరు మాత్రం అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎంపీ భూములు కబ్జా చేసి ఎంపీ భూములు నిలబడి మీరు వాళ్ళకేమొచ్చి భూములు కట్టబెడతారా? ఇది సరైన పద్ధతి చెప్పదలుచుకున్నాం. ఈ పద్ధతి వినకపోతే ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. అసలు విశాఖ జిల్లాలో ప్రజాస్వామ్యం ఉందంటారా లేదంటారా మేడం? చంద్రబాబు పెద్ద భూ కబ్జాదారుడు కాబట్టి భరత్ భూ కబ్జా చేస్తే చంద్రబాబు ఖండించకుండా దాన్ని రెగ్యులరైజ్ చేసే పని చేస్తున్నాడు. నేనే ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేసుకుని నేను ఒక యూనివర్సిటీ పెట్టి తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసేయమంటే చేసేస్తారా? అదే అంటే చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నాడు? మీరు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోండి, మీ ఆధీనంలో ఉంచుకోండి, మీరు యూనివర్సిటీలు కట్టండి, నేను దాన్ని రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం భూ కబ్జాదారులతో నింపదలుచుకున్నాడు. ఈ పని చేసినందుకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి, ఎంపీ భరత్ అరెస్ట్ చేయాలి, 5,000 కోట్ల రూపాయలు ముక్కు పిండి గవర్నమెంట్ కట్టించాలి. దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. ప్రజాస్వామ్యం ఉందంటారా లేదంటారా? గేట్ బయట ఉంచేసి అసలు ఎవరిని ముందుకు పంపించట్లేదు, మీడియాను కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఏమంటారు మీరు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రజాస్వామ్యము తొంగలో తొక్కారు. జీవీఎంసీలో ఇదే మొదటిసారి మీడియా వాళ్ళు లోపలికి పంపించకపోవటం. ఎందుకంటే 54 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు చేస్తుంది కాబట్టి వాళ్ళు కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని మీడియా వాళ్ళు వస్తే కనుక ప్రజలకు తెలియజేస్తారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా లోపల పంపకుండా వాళ్లే తీర్మానం చేసేసుకుని పట్టా ఇచ్చేయాలని ప్లాన్ తోటి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు నేను చాలా నీతిమంతుణ్ణి, గత ప్రభుత్వం భూ కబ్జాలు చేసింది కాబట్టి మేము కూటమిగా ఏర్పడి ఈ రోజు ఎన్నికల్లో మేము ముందుకు వస్తున్నాము, మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. వీళ్ళు ఏదైతే ఇక్కడ లోన్ ఏదైతే జరుగుతున్నదో కౌన్సిల్లోని, వీళ్ళు కౌన్సిల్ అప్రూవల్ అయిపోతే జరిగిపోద్ది అనుకుంటున్నారా? లోపల కౌన్సిల్లో అప్రూవల్ అయినా ప్రజలు మేల్కుంటే ఈ అప్రూవల్ వెనక్కి పోద్ది. ఎందుకంటే భూ కబ్జాదారులను ఎవరు ప్రజలు క్షమించరు. కానీ ప్రజలు తెలుసుకోవాలి, మీడియా వాళ్ళు కూడా లోపలికి రానివ్వకుండా ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు భరత్ బాబు తినేస్తున్నాడు. వాడు చంద్రబాబు నాయుడు ఇయ్యంకుడు అల్లుడు కాబట్టి వాళ్ళు కబ్జాలు చేసుకుని తినేస్తున్నారు. చెప్పండి అమ్మా, అక్కడ కౌన్సిల్లో కూడా కొట్టుకున్నారని కూడా తెలుస్తుంది, తోచులాట కూడా జరిగిందంటారు, నిజమంటారా? జరిగితే జరగొచ్చు, ఎందుకంటే ఇది అన్యాయం కాబట్టి తోసుకోవడమో కొట్టుకోవడమో ఏదైనా
జరుగుతుంది. అటువంటి సీన్ అంతా చూడకూడదని చెప్పి మీడియాని లోపలికి పంపించకుండా ఇక్కడ అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీడియాని అలౌ చేయకుండా ఎక్కడా లేదు. ఇదే మొట్టమొదటిసారిగా ఇది జరుగుతూ ఉంది. మరి అక్కడ కొట్టుకుంటున్నారంటే అదంతా నమ్మసక్యమే, మనందరికీ తెలుస్తా ఉంది. కొట్టుకోవడం ఏంటి, ఏమైనా అక్కడ లోపల జరగవచ్చు. అందుకే ఇలాంటి కొట్లాటలు గాని లోపల గాని బయట గాని ఇటువంటి కొట్లాటలు కాకుండా ఉండాలంటే ఎంపీ భర్తని వెంటనే అరెస్ట్ చేయాలి. లేదు ఆయన ఎంపీగా ఉండాలనుకుంటే ఈ భూములు అది ప్రజల భూములు కాబట్టి అవి అప్పచెప్పాలి. ఇది కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను దోచుకున్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో ఒక ఆర్థిక రాజధానికి ఎదిగినటువంటి జిల్లా, అట్లాగే దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి ఒక 10 సిటీల్లోని ఒక ముఖ్యమైన సిటీ విశాఖ జిల్లా, పేరుగాంచినటువంటి సిటీ. అట్లాంటి సిటీలోని వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసి దగ్గర బంధువులకు ఇచ్చుకోవటము, మొత్తం 99 పైసలకే భూములు దారదత్తం చేయడం అనేది అన్యాయం అని చెప్పేసి సిపిఐ సిపిఎం పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఏదైతే కౌన్సిల్లో కూడా జరుగుతున్న పరిణామాలు కూడా జరుగుతున్నాయంటే ఒక పక్క కౌన్సిల్లో కూడా కొట్టుకున్నారని కూడా తెలుస్తున్నది. అది మీడియాను కూడా బయట లోనికి వెళ్ళని పరిస్థితి వచ్చినది. విశాఖ జిల్లాలో ప్రజాస్వామ్యం క్యూన్ చేశారని, విశాఖ జిల్లాలో ప్రజాస్వామ్యం లేదు అని, విశాఖ జిల్లాలో ప్రజాస్వామ్యం దారదత్తం చేశారని, రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని తెలుస్తున్నది. విశాఖ జిల్లా వాళ్ళ హక్కుగా, విశాఖ జిల్లాలని కూటమి పార్టీలోని వాళ్ళ హక్కుగా తీర్చిదిద్దారని, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడిపోవడము, వచ్చినప్పుడు నిప్పుగా వచ్చినటువంటి డిప్యూటీ సీఎం కూడా అసలు ప్రజల పక్షాన పోరాడతామని, ప్రజల ప్రాణాలని పణంగా పెడతామని, ప్రభుత్వ భూముల్ని ఆస్తుల్ని పూర్తిగా అమ్మేస్తున్నారు, దారదత్తం చేస్తున్నారు, దగ్గర బంధువులకు ఇస్తున్నారు. ఇది విశాఖ జిల్లాలో జరిగినటువంటి ఘటన. థ్యాంక్ యూ. కెమెరామెన్ శ్రీనివాస్ తోటి, శ్రీనివాస్, విశాఖపట్నం.